శ్రీరామ్, వెల్కమ్ బ్యాక్ డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్. నేను మీకు ఈరోజు మన ధర్మవరం మా ధర్మవరంలో చెన్నకేశ్వర స్వామి టెంపుల్లో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ చాలా విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయండి. మీకు ఈ వీడియో ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మీకు జనాలు మొత్తం ప్లస్ గుడి మొత్తం ఏమేమి ఉన్నాయి మొత్తం చుట్టుపక్కల అంతా కూడా చూపిస్తాను. ఒకరోజు జనాలు అయితే చూడండి ఎంత బాగా వచ్చారో. మా చెన్నకేశ్వర స్వామి గుడిలో రంగరంగ వైభవంగా జనోపేతం, జనాలు మాత్రం చాలా దాదాపు జనసందోహం అంటారు అండి. ఆ రేంజ్ లో అయితే జనాలంతా కలిశారు. ప్రతి ఒక్కటి కూడా మీకు మా ధర్మవరంలో చెన్నకేశ్వర స్వామి టెంపుల్ మొత్తం టోటల్ చూపిస్తాను. వెళ్ళిపోదాం రండి వీడియోలో. గుడిలోకి వెళ్లే ముందు ఇదిగోండి మనకి ఇక్కడ అన్నమాచార్యులు ఉన్నారు. ఈయన దర్శించుకోండి ఒక తూరి. చూస్తున్నారు కదండి, ఈయనే ప్రతి ఒక్క పాండురంగ స్వామి టెంపుల్ దగ్గరను అన్నమాచార్యులు మెయిన్ ఎంట్రీలో ఉంటాడు. ఆయనేనండి ఈయన అన్నమాచార్య స్వామి. ఈయన అయిపోయిన తర్వాత మనం గుళ్ళేకి వెళ్ళి చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు ఏం కథ జనాలు మొత్తం స్వామివారి గర్భగుడిలో వీలైతే గర్భగుడిలో స్వామివారిని కూడా చూపించడానికి ట్రై చేస్తాము. ముక్కోటి ఏకాదశి సందర్భంగా గుడికి వచ్చి దర్శనం చేసుకోలేని వాళ్ళ కోసం ఈ వీడియో చూడండి. ఇక గుళ్ళేకి వెళ్ళిపోదాం. లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి మెయిన్ ఎంట్రీ ఇదేనండి. చూడండి గోపురం ఎలా ఉందో. చూడండి ఇక గుళ్ళోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా పూల అలంకరణ. ఇంతే కాకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఒక అన్న కనిపించాడు. ఇదిగోండి ఇవన్నీ. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అని చెప్పాడు అనమాట. కలిసి మాట్లాడాడు అన్న పక్కలకి. మళ్ళీ వచ్చిన తర్వాత దర్శనం అయిపోయాక నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇలాగా ఫస్ట్ టైం నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. ఇదిగోండి గైస్, చూస్తున్నారా, ఇది మా లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గుడిలో ధ్వజస్తంభం అండి. ధ్వజస్తంభంకి పూలతో ఎలా అలంకరించారో చూడండి ఒక తూరి. కలర్ఫుల్గా అంటే కలర్ఫుల్గా ఉంటుందండి. చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. చూడండి, చూసినారా, ఫుల్ కలర్ఫుల్గా పూలతో అయితే పూలతో డెకరేషన్స్ ఫుల్గా ఉంది. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. ప్రతి ఒక్కటి రియల్ పూలే ఉంది. ఫుల్ కలర్ఫుల్గా కలర్ చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పూలతో ఫుల్గా అలంకరణ అయితే మా లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఫుల్ అలంకరణలతో నిండిపోయింది. రకరకాల పూలతో మా ధర్మవరం లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ముక్కోటి ఏకాదశి సందర్భంగా వెలిగిపోతుంది. చాలా అంటే చాలా జనాలు వచ్చారు బాగా. మహాతాండవ సాక్షిని మహాకామేశ మహిషే మహాత్రిపుర సుందరి చతుషష్ట్యుపచారాఢ్య చతుషష్ఠి కళామయే మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత మను విద్యా చంద్రమండల మధ్యగా చారు రూప చారుహాస చారు చంద్ర కళాధర చరాచరా జగన్నాథ చక్రరాజా నికేతన. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఇలాగా లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు ఇలాగా చాలా అంటే చాలా చాలా బాగా జరిగింది. భజన కార్యక్రమాలు ఇలా ఫుల్గా చాలా బాగా జరిగిందండి మా లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో. ఇదిగోండి, ఇక మనం ఆ టెంపుల్లోకి వెళ్ళిపోదాం. ఆ ఆదిదేవుడైన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామిని కనులారా మనసారా దర్శించుకుందాం రండి.
ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈరోజు పల్లకి మీద దేవాది దేవుడు ఉన్నాడు. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామండి. ఇంకా ఇలాగ వస్తే హారతి ఇక్కడే ఉంటుంది, ప్రసాదం ఇక్కడే, టెంకాయలు కూడా ఇక్కడ కొట్టిస్తారండి. ఇదిగోండి హారతి తీసుకోండి మీరు కూడా. ఇంకా అక్కడ టెంకాయలు కొట్టించుకుంటారు, ఇంక ప్రసాదం పెట్టుకొని బయటికి వెళ్ళొచ్చండి. ఇదిగోండి ఫ్రెండ్స్, అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు చదివిన అమ్మవాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళని కూడా అడిగి కొద్దిగా ఇంకా వివరాలు తెలుసుకుందాం టెంపుల్ గురించి, వాళ్ళు ఏమేమి చేస్తారు, ఏమేమి కార్యక్రమాల్లో పాల్గొంటారు అని. చూశారు కదండి మొత్తం ఫుల్ వీడియో. అంతేకాకుండా ఇక్కడికి వచ్చి విష్ణు సహస్రనామాలు చదివిన అమ్మ వాళ్ళంతా ఉన్నారు. ఈ అమ్మ వాళ్ళతో మనము ఈ గుడి యొక్క విశిష్టత ఏమి, ఇంకా ఏమేమి ఉంది అన్నది కూడా అమ్మ వాళ్ళని కనుక్కుందాము. మహిళా మండలి మాది. మేము శనివారం ఇక్కడ పారాయణం చేసుకుంటాము. ఈ వైకుంఠ ఏకాదశి, గోదాదేవి కళ్యాణం కానీ చాలా బాగా జరుగుతుందండి ఈ గుళ్ళో, లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గుళ్ళో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. భక్తులందరికీ అందరి కోరికలు నెరవేరాలని కోరుకుంటూ మేము కూడా వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ఏమన్నా ఆరోగ్యం బాగలేకున్నా, ఏదన్నా కష్టాలు వచ్చినా ఈ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామిని ప్రార్థించినా కూడా మీ కష్టాలు, మీ కోరికలు అన్ని ప్రతి ఒక్కటి నెరవేరుతాయి. ప్రతి సంవత్సరము ధనుర్మాసము ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ప్రొద్దున్నే తెల్లవారుజామున 6 గంటలకే స్వామి మంగళారతి ఇచ్చేస్తారు. ఏమేమి కార్యక్రమంలో పాల్గొంటారమ్మా మీరు? మేము మామూలు శనివారం శనివారము విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము పారాయణం చేస్తాము. ఇక్కడ ఊయల సేవ, ప్రాకారోత్సవము, అన్నమయ సేవా మండలితో సంకీర్తనలు ఉంటాయి. ఆ సంకీర్తనలు వింటంటే ప్రతి ఒక్కరికి భగవంతుడు దిగి వచ్చినట్లుగా అనిపిస్తుంది. చాలా ఆనందంగా, ఉత్సాహంగా ప్రతి ఒక్కరు పాల్గొంటారు. ప్రసాద వినియోగం కూడా ఉంటుంది, దీపోత్సవం ఉంటుంది. ప్రతి మహిళ, ప్రతి ఒక్కరు దీపం పట్టుకొని 3 చుట్లు ప్రదక్షిణ చేస్తారు. స్వామిని ప్రాకారోత్సవం తిప్పుతారు. ఇప్పుడు మీరు చెప్పిన కార్యక్రమం ఏ రోజు జరుగుతుందమ్మా? ప్రతి శనివారము జరుగుతుంది. ప్రతి శనివారము జరుగుతుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, ప్రతి శనివారం కూడా మన ధర్మవరం లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గుడిలో శనివారము టైమింగ్ అమ్మా ఈవినింగ్ 6 నుంచి 8 గంటల వరకు దీపోత్సవం జరుగుతుందంటే ప్రతి ఒక్కరు దీపం తీసుకొని వచ్చి మన లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ కి రౌండ్ ఆఫ్ చుట్టూ తిరగొచ్చండి. 3 చుట్లు ప్రాకారోత్సవం తిప్పుతారు. స్వామివారి పల్లకి సేవ కూడా ఉంటుందంటండి 3 చుట్లు. ఎవరు ఊయల సేవ ఉంటుంది. ప్రతి పౌర్ణమికి కళ్యాణం ఉంటుంది స్వామిది. ఆ తర్వాత మళ్ళా భోజనం కూడా పెడతారు, అన్నదానం కూడా జరుగుతుంది. ప్రతి పౌర్ణమికి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి పున్నమికి కూడా ఇక్కడ విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ విషయాలు తెలియని వాళ్ళు ఎవరైనా కానీ ఈ వీడియో చూస్తే కంపల్సరీగా వచ్చి ఇక్కడ మీరు పాల్గొనవచ్చండి. 6 గంటలకి గరుడోత్సవం కూడా ఉంటుంది. స్వామి గరుడ స్వామి మీద స్వామి ఊరేగింపు కూర్చొని ఊరంతా తేరు బజార్లోంచి ఈ చెన్నకేశ్వర స్వామి గురించి తేరు వరకు మాడవీధులా ఇస్తారు. ప్రతి పౌర్ణమికి ఇలా జరుగుతుంది. అమ్మయ్య వాళ్ళు చేసిన అన్నప్రసాదము చాలా అద్భుతంగా ఉంటుంది. టయానికి వచ్చి పులిహోర తినాలని అట్లుంటుంది ఆ ప్రసాదం. మంగళహారతి తీసుకోవడము, పులిహోర కోసం వెయిట్ చేయడం. ఇక్కడికి వచ్చిన అమ్మ వాళ్ళ మాటల్లో కూడా ఇంతేకాకుండా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క టెంపుల్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. గోవిందా ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చూస్తున్నది నైట్. ఇంకా డెకరేషన్ చేసే నైట్ రోజు వెళ్ళి లైటింగ్ కలర్ఫుల్గా ఉందని వీడియో తీయడం జరిగింది. ఇది నైట్ ఎలా ఉంది టెంపుల్ అన్నది.
హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అందరిని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం.